పొగరు, అహంకారం సినిమా ఇండస్ట్రీలో అస్సలు పనికిరావు అంటారు. కానీ తనకు అవే ఆభరణాలని అంటారు. ముక్కుసూటిగా ఉండే వారికి ఆ మాత్రం పొగరు లేకుంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారని చెబుతారు. ఒకానొక సందర్భంలో క్షమాపణలు చెప్పాలని ఆమెను దర్శక నిర్మాతలు, ఆనాటి స్టార్ హీరోలు ఒత్తిడి చేసినా సస్యమిర అనడమే కాకుండా చిన్న హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ సాధించి దట్ ఈస్ ఉమెన్ పవర్ అని నిరూపించుకుంది. ఈనాటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారు కదా? తెలుగు సినిమా చరిత్రలో శ్రీకృష్ణ భగవానుని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. అలాగే సత్యభామ పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలే పేరు జనాబాయ్. ఎవరి జనాబాయ్ అని ఆలోచిస్తున్నారు కదా? అదేనండి, నాటి నటి మాణిక్యం జమున. ఆ జనాబాయే ఈ జమున. కర్ణాటకలోని హంపీలో ఈమె పుట్టింది. తల్లి కౌసల్యాదేవి పాండురంగని భక్తురాలు కావడంతో జనాబాయిగా నామకరణం చేశారు. అయితే ఆమె తండ్రి శ్రీనివాసరావుకి జాతకాలు, జ్యోతిష్యాల మీద నమ్మకం ఎక్కువ. ఆమె పేరును నది పేరుతో కలిసి వచ్చేలా మారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని జ్యోతిష్కులు చెప్పడంతో జనాబాయి పేరు యమునా నది పేరుతో కలిసేలా జమునగా మారింది. అదే పేరుతో సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదిగింది. జమున పుట్టింది కర్ణాటకలోనైనా తండ్రి వృత్తి రీత్యా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న దుగ్గిరాల గ్రామానికి వచ్చారు. చిన్నప్పటి నుండి నటన, నాట్యం, సంగీతం వంటి పలు కళల పట్ల మంచి ఆసక్తి జమునకి ఉండేది. అప్పుడే దుగ్గిరాలలో ప్రజానాట్య మండలి సభ్యులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నాటకాలలో పాల్గొనడం జరుగుతూ ఉండేది. పాటలు కూడా పాడడం వచ్చిన జమున రంగస్థలంపై మంచి గుర్తింపును పొందారు. అప్పటి ప్రజానాట్య మండలికి చెందిన డాక్టర్ గరికపాటి రాజారావు గారు జమున వేసిన ఓ నాటకాన్ని చూశారు. తాను తీయ తలపెట్టిన పుట్టిల్లు సినిమాకి కథానాయకి పాత్రకి జమునను ఎంపిక చేశారు. అలా జమున సినిమా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ ఉన్నత స్థాయికి వచ్చింది. జమున చిన్నప్పుడు అక్కినేని నటించిన కీలుగుర్రం సినిమా చూసి అందులో పాత్రలను అనుకరిస్తూ తాను సినిమా తారను కావాలి అనుకుంది. ఏ అక్కినేని సినిమా చూసి తార కావాలనుకుందో అదే అక్కినేని సరసన నాయకిగా నటించే స్థాయికి ఎదిగింది. అందం, అభినయం, క్రమశిక్షణ ఉండడంతో జమున అగ్రనాయకుల స్థాయికి ఎదిగింది. కొంతమందిలో ఈర్ష్యా ద్వేషాలు మొదలయ్యాయి. జమున సెట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటోందని, హీరోలు వస్తున్నా లేచి నమస్కారం పెట్టదని ప్రచారం మొదలుపెట్టారు. షూటింగ్కి రోజు ఆలస్యంగా వస్తుందని రకరకాలుగా పుట్టించారు. అయినా ఆత్మాభిమానం, పట్టుదల, క్రమశిక్షణతో ఉన్న జమున ఎవ్వరికీ భయపడలేదు. దీని ఫలితం ఆ పెద్ద హీరోలు ఏకమై వారి సరసన కథానాయికగా జమునను నటించకుండా నిర్ణయం తీసుకున్నారు. జమునతో క్షమాపణలు ఆ హీరోలకి చెప్పించే ప్రయత్నాలు జరిగాయి. అయినా జమున ఎక్కడా తగ్గలేదు. తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరిగిన జమున ఎక్కడా రాజీ పడలేదు. దీని ఫలితం 3 సంవత్సరాల పాటు పెద్ద హీరోలు వారి సరసన నటించకుండా జమునను బహిష్కరించారు. దర్శకుడు కేవీ రెడ్డి గారు కలుగజేసుకొని, భవిష్యత్తు ఉన్నదానివి, ఇలా ప్రవర్తించొద్దు, ఎదురుగా క్షమాపణలు చెప్పలేకపోతే ఓ అపాలజీ లెటర్ రాసివ్వు, నేను సమస్యను పరిష్కరిస్తానని చెప్పి చూశారు. మొండితనం, ఎవరికీ తలవంచని మనస్తత్వం ఉన్న జమున సినిమాలైనా మానేస్తాను గాని క్షమాపణ మాత్రం చెప్పను, మనసులో ఏదో పెట్టుకుని కక్ష సాధించాలని చూస్తున్నారు, పెద్ద హీరోయిన్గా ఎదిగి ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు, క్షమాపణలు మాత్రం చెప్పను అని జమున ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో జమున తన రంగస్థల గురువు నటుడు జగ్గయ్య వంటి హీరోల సరసన నటించడం మొదలుపెట్టారు. పెళ్లికాని పిల్లలు, అన్నపూర్ణ, మా ఇంటి మహాలక్ష్మి వంటి పలు చిన్న సినిమాలైనప్పటికీ విజయం సాధించడంతో జమున సక్సెస్లో ఉంది. ఆ ఇద్దరి హీరోల సరసన మరి ఏ హీరోయిన్ ఉన్నా సక్సెస్ లేకుండా పోయేది. పంపిణీదారులు జమునే కథానాయికగా ఉండాలని గొడవ చేయడం జరిగింది. అలా 3 ఏళ్లు గడిచిన తరువాత నాగిరెడ్డి, చక్రపాణి ద్వయం రంగంలోకి దిగింది. జమున, అక్కినేని, ఎన్టీఆర్లతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఆ పెద్దలు. ఆ సమావేశంతో రాజీ కుదిరింది. దీని ఫలితం గుండమ్మ కథ సినిమా రూపొందింది. ఆ తరువాత అక్కినేని, జమున, ఎన్టీఆర్, జమున కాంబినేషన్లో మరెన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.
ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో జమున సత్యభామగా నటించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని నిర్మాత డి రామానాయుడు నిర్మించారు. సత్యభామ క్యారెక్టర్ నిడివి పెరిగింది. ఆ పాత్రలో జమున విజృంభించి నటించేశారు. హంపి సుందరిగా పిలువబడిన జమున సత్యభామగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత 1971లో వచ్చిన కృష్ణ విజయం సినిమాలోనూ అదే ఎన్టీఆర్ కృష్ణ పాత్రలోనూ జమున సత్యభామగాను మళ్లీ నటించారు. శ్రీకృష్ణ తులాభారంలో కోపంతో సత్యభామ కృష్ణుడిని కాలుతో తన్నే సన్నివేశం బాగా రక్తి కట్టింది. ఇక జమున అంటే సత్యభామ, సత్యభామ అంటే జమున అనే పేరు జమునకి సార్థకమైపోయింది. ఆ పాత్రను కొద్దిమంది తారలు పోషించినా జమునకు వచ్చినంత పేరు వాళ్ళకి రాలేదు. తారల సహాయార్థం, తుఫాను బాధితుల సహాయార్థం పలు దేశ విదేశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలోనూ జమున సత్యభామగా అభినయించారు. శ్రీకృష్ణ తులాభారంలో కాలుతో ఎన్టీఆర్ని తన్నిన సన్నివేశం తరువాత ఆయన దగ్గరకు వెళ్లి క్షమాపణలు పొందారు జమున. అది ఆమె సంస్కారం. స్వతహాగా జమున శ్రీకృష్ణుని భక్తురాలు. అందుకే తన కుమారుడికి వంశీకృష్ణ అనే పేరు పెట్టుకున్నారు. జమున ప్రతి నెల మొదటి రోజున ఏ సినిమా షూటింగ్లో పాల్గొనరు. కారణం, తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళతారు. అందుకేనేమో ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే జూలూరి రమణరావుతో 27 వయసులో వివాహం జరిపించడం యాదృచ్ఛికం కావచ్చు. భర్త అంటే జమునకి ఎనలేని ప్రేమ గౌరవాలు. భర్త జమునను పిలిచే ముద్దు పేరు డాలీ. జమున నటించిన కొన్ని తెలుగు సినిమాల గురించి చెప్పాల్సి వస్తే అసలు హైదరాబాద్లో నటించిన తొలి హీరోయిన్ జమునే. సినిమా మా ఇంటి మహాలక్ష్మి. ఇదే హైదరాబాద్లో తీసిన తొలి తెలుగు సినిమా. దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా మంచి సెంటిమెంటల్ క్యారెక్టర్ చేసింది. విజయ వారి మిస్సమ్మ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఒకే పాత్రను జమున పోషించడం విశేషమే. చిరంజీవులలో భగ్న ప్రేమికురాలుగా, భూకైలాస్లో మండోదరి పాత్రలో చాలా అందంగా కనిపిస్తుంది జమున. సహజమైన అందం, అద్భుతమైన అభినయం, సొంత వాచకం జమున సొత్తు. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు జమునకి ఎక్కువగా రావడం ఆమె అదృష్టం అని చెప్పాలి. వాటిలో మూగ మనసులు సినిమాలో గౌరీ పాత్ర చాలా గొప్పది. పల్లెటూరి పిల్లగా ఆ భాష యాసలు పలికిన విధానం, ముసలి గెటప్లో చూపిన అభినయం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అలాగే పండంటి కాపురం సినిమాను తీసుకుంటే జీవితంలో ఓడిపోయి గెలిచిన ఓ మహిళగా జమీందారాల్ని దేవి పాత్ర జమునకే సాధ్యమనిపిస్తుంది. అలాగే కలెక్టర్ నకి సినిమాలో టైటిల్ పాత్రలో ఎంతో హుందాతనాన్ని జమున చూపారు. సంపూర్ణ రామాయణం కైకేయిగా, యశోదా కృష్ణలో యశోదగా ఆ పాత్రల కోసమే జమున పుట్టిందేమో అనిపిస్తుంది. ఆమె పోషించిన అన్ని పాత్రలు లక్షలాది మంది మహిళా ప్రేక్షకులను సంపాదించి పెట్టాయి. హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన కొద్ది మంది మిత్రుల కోసం కొన్ని సినిమాలలో అతిథి పాత్రలను కూడా పోషించారు. జమున ఎంత మంచి నటో అంత మంచి గాయని కూడా. సినిమాలలోకి రాకముందే పాటలు పాడుకునే సంగీత జ్ఞానం ఉంది. సినిమాలలోకి వచ్చిన తర్వాత పెళ్లి రోజు సినిమాలో గాయకులు పిబి శ్రీనివాస్ గారితో అందాల ఓ చిలక పాట చిత్రీకరణలో హీరో జయశంకర్ తలపైన పడటంతో దెబ్బ తగిలింది. కొద్ది రోజులు విశ్రాంతి తరువాత జమున మళ్లీ నటన మొదలుపెట్టారు. కొన్ని సినిమాల అనంతరం వయసు పైబడటంతో నరాలలో శక్తి తగ్గిపోయి తల ఊగడం జరుగుతోంది. రాజపుత్ర రహస్యం సినిమాలో విలన్ పాత్ర పోషించినప్పుడు ప్రేక్షకులకు బాగా తెలిసింది. నటిగా ఎన్నో మెట్లు ఎక్కిన జమున ఇందిరాగాంధీ పిలుపుతో 1980లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజమండ్రి నుండి 1989లో లోక్సభకి పోటీ చేసి గెలిచారు. జమున ముక్కుసూటితనం వల్ల 1991లో రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత వాజ్పేయి గారి పిలుపుతో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. జమున తన వారసురాలిగా కూతురు స్రవంతిని తెరకు పరిచయం చేయాలని ఆశించారు. డాక్టర్ మత అనే కథతో స్క్రిప్ట్ వర్క్ చేయించారు. సాధ్యం కాలేదు. అదే స్క్రిప్ట్ దూరదర్శన్లో సీరియల్గా తీశారు. కొన్ని భాగాలు టెలికాస్ట్ తర్వాత ఆగిపోయింది. ఈ సీరియల్కి జమునే దర్శకత్వం వహించారు. 20 వరకు హిందీ చిత్రాలలో నటించిన జమునకి మూగ మనసులు ఆధారంగా హిందీలో నిర్మించిన మిలాన్ సినిమాలో పోషించిన గౌరీ పాత్రకి మిలాన్ సినిమాలో 1968 సంవత్సరానికి గాను
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. 1972లో పండంటి కాపురం సినిమాకి, 1999లో తమిళనాడు నుండి ఎంఈఆర్ అవార్డును, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును, 2010లో కర్ణాటక నుండి బి సరోజాదేవి అవార్డును, 2019లో సంతోషం పత్రిక వారి లైఫ్ ఎం అవార్డును జమున అందుకున్నారు. జనవరి 27వ తేదీ 2023వ సంవత్సరంలో 86 ఏళ్ల వయసులో జమున కన్నుమూశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.